Dear students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, ఇప్పుడు నేను చెప్పబోయే కాలేజీ గురించి చాలా రోజులుగా నాకు వీడియోస్ కింద కామెంట్ రూపంలో కావచ్చు, నాకు వాట్సాప్లో కూడా అడుగుతా ఉన్నారు అనమాట. అందుకని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్తో పేరెంట్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు అందరి యొక్క కోరిక కూడా కంప్యూటర్ సైన్స్లో విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కాంబినేషన్లో ఉన్నటువంటి బ్రాంచెస్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఈ కాలేజ్ కేవలం అదే బ్రాంచ్లో మీకు అడ్మిషన్ ఇస్తుంది కాబట్టి ఈ కాలేజీ గురించి మీకు చెప్పబోతున్నాను. మీకు వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే నన్ను ఎందుకు ఈ కాలేజ్ అట్రాక్ట్ చేసింది అండ్ ఎందుకు మీకు చెప్తున్నానంటే మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఎందుకంటే రేపు ప్లేస్మెంట్ రావటం అనేది అంత ఈజీ కాదనమాట. సో ఎందుకంటే స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసేటువంటి ప్రోగ్రామ్ని వీళ్ళు డిజైన్ చేశారు కాబట్టి ఆ పాయింట్స్ ఏంటి అండ్ మీకు ఇక్కడ జరిగేటువంటి బెనిఫిట్ ఏంటి అనేది మొత్తం మీకు తెలుస్తుంది. ఇంకా ఈ కాలేజ్ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, అదేవిధంగా మీరు ఎలా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి అనేది కూడా మొత్తం వీడియోలో వివరిస్తాను. కాబట్టి వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక క్షణంగా ఒక లైక్ ఇవ్వండి అన్నమాట. మీరు నన్ను పర్సనల్గా కలవాలనుకున్నట్లయితే May 11th సండే అమీర్పేట్లో నేను డిస్ప్లే అవుతున్న అడ్రస్లో అవైలబుల్గా ఉంటాను కాబట్టి మీరు అక్కడికి వచ్చి నన్ను కలిసి అన్ని కాలేజ్ యొక్క వివరాలు మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే వీళ్ళ యొక్క కరికులం అనమాట. ఇది వచ్చేసి న్యూ ఏజ్ కరికులం. ఏదైతే ఇండస్ట్రీకి కావాల్సి ఉంటుందో ఆ కరికులం వీళ్ళు డిజైన్ చేశారు. అదేవిధంగా ఫస్ట్ ఏఐ కరికులం కూడా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చదువుతున్న ప్రతి స్టూడెంట్కి కూడా మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. స్టార్టప్స్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటారో ఆ స్టార్టప్స్ ఎలా డిజైన్ చేయాలనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా స్కాలర్షిప్స్ అనేది కూడా అంటే మెరిట్ స్టూడెంట్స్ అనేది చాలామందికి అవసరం కాబట్టి ఆ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది కూడా ఇస్తారని చెప్పేసి ఈ మొత్తం వీళ్ళ వెబ్సైట్లో చూడటం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను, మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ముఖ్యంగా ఇది వచ్చేసి మనకి 4 years ఆన్ క్యాంపస్ ప్రోగ్రామ్ అనమాట. అది కూడా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీకు యూజీసీ అప్రూవ్డ్ డిగ్రీ వస్తుంది. ఓకేనా, అది కూడా మీకు అజంక్య డివై పాటిల్ యూనివర్సిటీ నుంచి వస్తుంది అనమాట. ఓకే, కాబట్టి మీరు ఇక్కడ ల్యాబ్స్ కావచ్చు, క్యాంపస్ కావచ్చు చాలా బాగుంటుంది. అండ్ మీకు వచ్చేటువంటి బీటెక్ డిగ్రీ కూడా కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ అనమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ కనుక మనం డిస్కస్ చేసినట్లయితే చాలామందికి ఏంటంటే కరికులం ఎలా ఉంటుంది అన్నట్లయితే నేను ముందుగా మీకు చెప్పినట్లుగా 2029లో మీరు బయటకు వస్తారు కాబట్టి ఆ 2029లో ఎలా ఉంటుంది ఇండస్ట్రీ అనేది కొంచెం ఊహించి డిజైన్ చేసినటువంటి సిలబస్ అనమాట. దాని తర్వాత కూడా మీకు రేపు కెరియర్లో హెల్ప్ అయ్యేటువంటి సిలబస్ అనమాట. అంటే పూర్తిగా మనకి ఇండస్ట్రీకి ఏదైతే కావాలో రేపు జాబ్ చేయడానికి ఎటువంటి టెక్నాలజీస్ అవసరమో ఫ్యూచర్లో అటువంటి సిలబస్ని వీళ్ళు డిజైన్ చేశారు. ముఖ్యంగా ఏఐని పూర్తిగా కవర్ చేస్తూ ఫుల్ స్టాక్ డెవలప్మెంటు, Web3, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా చాలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఫోకస్ వచ్చేసి ప్రాక్టికల్ స్కిల్స్ మీద వీళ్ళు పెడుతున్నారు. అండ్ ఫ్యూచర్ రెడీ నాలెడ్జ్ స్టూడెంట్కి ఉండే విధంగా వీళ్ళు ఈ సిలబస్ని డిజైన్ చేశారనమాట. ఇది సెకండ్ పాయింట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మరి ఎవరు హెల్ప్ తీసుకున్నారు వీళ్ళు అంటే కరికులంని డిజైన్ చేయడంలో. ఎందుకంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్కి తెలుసు అనమాట అంటే ఏది అవసరం ఉంటుంది స్టూడెంట్స్కి ఏదని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నిశాంత్ సాహర్ అని చెప్పేసి అండ్ శుభేష్ కుమార్ అని చెప్పేసి వీళ్ళు ఎక్స్ మైక్రోసాఫ్ట్ డెవలపర్ అనమాట, అదేవిధంగా గూగుల్ డెవలపర్ అనమాట. వీరు హెల్ప్ తీసుకొని వీళ్ళు కరికులంని డిజైన్ చేశారనమాట. ఏదైతే కంపెనీకి అవసరం ఉంటుందో ఇండస్ట్రీ కావాలంటే కరికులంని వీళ్ళ హెల్ప్తోనే డిజైన్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ వీళ్ళు ఏఐ ఫస్ట్ కరికులం అని చెప్తున్నమాట. ఎందుకంటే మనకి నార్మల్గా ఫ్యూచర్ టెక్నాలజీ ఏదో అనుకున్నట్లయితే ఈ మధ్య మన అందరం కూడా డిస్కస్ చేసేది ఏఐ కాబట్టి ప్యూర్లీ ఏఐ అదేవిధంగా అదర్ ఫీల్డ్ రిలేటెడ్గా చేసుకొని వీళ్ళు డిజైన్ చేసినటువంటి కరికులం అనమాట. కరికులం డిజైన్ చేయడం అనేది కాకుండా స్టూడెంట్స్ వీటిని ఎలా వాడాలి, ఎలా రియల్ వరల్డ్లో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వీళ్ళు క్లియర్ కట్గా ఈ సిలబస్లో పెట్టి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా డిజైన్ చేయడం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా మనకు వచ్చేసి స్మార్ట్ లెర్నింగ్ టూల్స్ అనమాట. ఈ రోజున మనకి చాలా డౌట్స్ అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ డౌట్స్ క్లారిఫికేషన్ కోసం కూడా వీళ్ళు ఏఐ డౌట్ బడ్డీ అని చెప్పేసి ఒక టెక్నాలజీని యూజ్ చేస్తారన్నమాట. అంటే ఏదైనా స్టూడెంట్కి ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, సో ఇన్స్టెంట్గా మీకు ఆ డౌట్స్ అండ్ ఆ ప్రాబ్లం ఏది ఉందో ఆ సాల్వ్ చేసుకునేటువంటి ఉందన్నమాట. అదేవిధంగా ఏఐ కంపెనీ అని చెప్పేసి ఏదైతే మనకి టఫ్ కాన్సెప్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యే విధంగా అదొక స్మార్ట్ టెక్నిక్ కూడా వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ల్యాబ్స్ అనమాట. సో ల్యాబ్స్ కూడా కొత్తగా ఇన్నోవేషన్ ల్యాబ్స్ అండ్ క్రియేట్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ ప్రాజెక్ట్స్. అంటే కొత్తగా మీరు ఏమన్నా ప్రాజెక్ట్స్ మీరు క్రియేట్ చేద్దాం అనుకున్నా, మీ ఓన్ ప్రాజెక్ట్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ మీకు ల్యాబ్స్ అయితే మంచి అవైలబిలిటీ ఉన్నాయి.
అదేవిధంగా హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ రెండింటితో మిళితం చేసినటువంటి ఎక్విప్మెంట్ అయితే ఇక్కడ ఉందని జరిగిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు మెంటర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజున సాఫ్ట్వేర్ ఫీల్డ్లో డే బై డే అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని మంచిగా గైడ్ చేయడం కోసము, అదేవిధంగా మీకు ఏమైనా స్టార్టప్స్ ఐడియాస్ ఉన్నట్లయితే ఆ ఐడియాస్ని కూడా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా వీళ్ళు మెంటర్షిప్ అనే ప్రోగ్రామ్ ద్వారా మీకు హెల్ప్ చేయగలుగుతారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామందికి ఈ మధ్య అందరూ పేరెంట్స్ ఏమైనా అడిగేది ఏంటంటే, మనకి ఎక్కువ ఇంటేక్ ఉండటం వల్ల స్టూడెంట్స్ యొక్క ప్లేస్మెంట్స్లో అదేవిధంగా గైడెన్స్లో ప్రాబ్లం వచ్చేది ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని కూడా ఫోకస్ చేసి స్మాల్ క్లాస్ సైజ్ అనమాట, అంటే స్టూడెంట్స్ స్ట్రెంత్ అనేది తక్కువగా ఉండే విధంగా చూసుకుంటూ పర్సనల్ మెంటర్షిప్తో పాటు 1:1 మెంటర్షిప్ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అదేవిధంగా స్టూడెంట్స్ క్యాంపస్ లైఫ్ ఎక్కడా కూడా మిస్ కాకుండా మంచి మోడర్న్ క్లాస్ రూమ్స్, మంచి మోడర్న్ ల్యాబ్స్తో పాటు అండ్ ఈవెంట్స్, డిస్కషన్స్, రిలాక్సింగ్ ఇవన్నీ ఉండే విధంగా వీళ్ళు ఏదైతే వీళ్ళ కాలేజీని కూడా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మొత్తం ఎడ్యుకేషనే కాకుండా వర్క్షాప్స్ కావచ్చు, రెగ్యులర్గా జరిగే ఫెస్ట్ కావచ్చు, అండ్ కమ్యూనిటీ మీటప్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా సిలబస్లో అదేవిధంగా మొత్తం టోటల్ 4 years ప్రోగ్రాంలో డిజైన్ చేశారనమాట ఈ వేదం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు. వీటితో పాటు మీకు నేను ముందుగా చెప్పినట్టుగా ఎవరైతే ఈ కాలేజీలో మీరు జాయిన్ అవుతారో సో వీళ్ళందరికీ కూడా మ్యాక్బుక్ విత్ M4 చిప్ అనమాట అదైతే వీళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ అనేది కొత్త కొత్త టెక్నాలజీ వాడుతున్నప్పుడు కొంత మంచి అవుట్డేటెడ్ డెస్క్టాప్స్లు, ల్యాప్టాప్లు కాకుండా ఇటువంటి వాటిలలో వాడితేనే ఆ టూల్స్ వర్క్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి మంచి లెర్నింగ్ టూల్స్ అనేవి ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఈ మ్యాక్బుక్ అనేది స్టూడెంట్స్కి ఇస్తారు కాబట్టి ఇది చాలా చాలా అవసరం అనమాట. ఈ పాయింట్ కూడా నన్ను అట్రాక్ట్ చేసింది. అదేవిధంగా స్టార్టప్ సపోర్ట్ మీకు ముందుగా చెప్పాను కదా, స్టార్టప్స్ అనేవి ఈ రోజున చాలామంది IITస్తో పాటు చాలామంది స్టూడెంట్స్ ముందుకు వస్తున్నారు అనమాట. అంటే జాబ్ మనమే ఇద్దామనే ఉద్దేశంతో స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది. రీసెంట్గా వచ్చిన సర్వేలు కూడా అదే తేలిందనమాట. కాబట్టి ఇక్కడ మీకు ఫండింగ్ అనమాట, ఈ ఫండింగ్ అనేది కూడా మీ యొక్క స్టార్టప్ ఐడియా బాగున్నట్లయితే ఆ ఫండింగ్ కూడా అరేంజ్ చేసేటువంటి అవకాశం అనేది కూడా ఇక్కడ ఉందన్నమాట. అండ్ అదేవిధంగా లీగల్ సపోర్టు అండ్ బిజినెస్ మెంటర్స్ అనేది కూడా ఇక్కడ మీకు అవైలబిలిటీ ఉంటారు కాబట్టి మీ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్స్ని, మీ ఓన్ ఐడియాస్ని రియల్ బిజినెస్లో కూడా కన్వర్ట్ చేయడానికి వీరు మీకు హెల్ప్ చేస్తారన్నమాట. ఇది ఒక చాలా వాల్యుబుల్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి మనకి కెరియర్ అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్టూడెంట్కి ఈ గైడెన్స్ అనేది లేకపోవడం వల్ల చాలామంది బీటెక్ చదివినప్పటికీ కూడా సక్సెస్ కాలేకపోతున్నమాట. దాదాపు ఇక్కడ మీరు వీళ్ళతో నేను డిస్కస్ చేసినప్పుడు 50 ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేయబోతున్నారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి 4 yearsలో. ఖచ్చితంగా 3rd yearలో అయితే మీకు పెయిడ్ ఇంటర్న్షిప్ వచ్చే విధంగా మీకు ఇక్కడ మీకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంటర్వ్యూ ట్రైనింగ్, లింక్డ్ఇన్ రెజ్యూమ్ హెల్ప్, అంటే లింక్డ్ఇన్ మనం ఎలా వాడుకోవాలి అనేది కూడా ఖచ్చితంగా మీకు ప్లేస్మెంట్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి దాని ట్రైనింగ్ ఉంటుందన్నమాట. ముందుగానే వీళ్ళు ఏం చేశారంటే 1000 హైరింగ్ పార్ట్నర్స్ని కూడా ప్లేస్మెంట్ కోసము వీళ్ళు రెడీ చేసుకున్నమాట. వీటన్నిటితో పాటు స్టూడెంట్ యొక్క స్కిల్స్ అనేది చాలా అవసరము. ఆ స్కిల్స్ అనేది కూడా టాప్ ఏదైతే MNCs ఉన్నాయో వాటి యొక్క సర్టిఫికేషన్ కోర్సెస్ చేస్తే మీకు వస్తాయి కాబట్టి వాటిని కూడా మీరు ఎర్న్ చేసే విధంగా కూడా, అంటే గూగుల్, మైక్రోసాఫ్ట్, AWS ఉన్నాయి కదా, ఇంకా చాలా సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. వాటి నుంచి మీకు వచ్చే విధంగా కూడా మీకు ఇక్కడ ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఫీజెస్ అనేవి కూడా మీరు ఒకసారి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సో ఇంటర్వ్యూ కనుక క్లియర్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి టాలెంట్ని బట్టి మీరు మంచి బ్రైట్ స్టూడెంట్ అయినట్లయితే వాళ్ళు 100% స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన లింక్ అనేది కింద ఇచ్చాను. అదేవిధంగా వీళ్ళకి ఎగ్జామ్ ఉంటుందన్నమాట, అంటే వేదం ఎంట్రన్స్ టెస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట, అంటే వాట్ యు ఆర్, మీ గోల్స్ ఏంటి, మీరు ఈ యొక్క ఏదైతే కెరీర్ని ఎందుకు ఎంచుకుంటున్నారు అనేటువంటి ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే, మరి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 12th May ఉంది. దానికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 11th May ఉంది. దానికి సంబంధించిన వెబ్సైట్ అడ్రస్ ఇచ్చాను. అదేవిధంగా లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను కాబట్టి ఈ కాలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి పూణేలో ఉందన్నమాట క్యాంపస్ అనేది. సో మీరు అప్లై చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.